హాయ్ ఈరోజు పొదలు సిరులు స్టోరీ విషయానికి వస్తే అక్కడ మాధవ్ అయితే దోశలు వేస్తూ ఉంటాడు. అక్కడ అంతలో కూడా చక్రి అయితే వచ్చేసి అన్న బెల్లం ఉందా అంటే బిలేదమ్మ ఇక్కడ దోశలు వేయాలా, నువ్వు ఆ కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని తినవాక అది చట్నీకి వేయాలా అని చెప్పి, సరే ఈ దోశ అయితే కొంచెం తిరగేయ అని చెప్పి అంటాడు. ఇంకా చక్రి దోశ వేస్తే తిరగేయడంలో పోయి ఆ విండో గుచ్చుకుంటుంది. అంతలో అప్పుడు దోశలు వేయబాక మహాలక్ష్మి ఏమంటే మీ తమ్ముడి చేత పని చేయించుకో అని చెప్పని అంటుంది. పాపం తనకేం తెలుసు నువ్వు ఒకటికి రెండు పనులు చేస్తా ఉన్నావు అని చెప్పేసి అని అంటాడు. అంతలోపల అక్కడికి మహాలక్ష్మి వస్తుంది. వచ్చేసి మీరు మీతో నాకు ఒక హెల్ప్ కావాలంటే ఏందమ్మా ఇల్లు గురించే కదా నేను చూస్తున్నాను, నేను ఇల్లు గురించి ఆడపిల్ల ఒంటరిగా ఉండాలంటే ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసమ్మా, అందుకని నేను చూస్తున్నాను అని చెప్పేసి అంటాడు. అది కూడా కాదు నాకు ఇంకొక హెల్ప్ కూడా కావాలి, అదేంటి అంటే నాకు జాబ్ కూడా కావాలి, నాకు మీరు పెద్ద ఆర్కిటెక్ట్ కదా మీరు నాకు జాబ్ చూసి పెట్టండి అని చెప్పి అనేసరికి చక్రి సై కోపంగా చూస్తాడు. చూసి అంటే అబద్ధం కదా, అది తన తాపి మేస్త్రి కదా, ఆ విషయం తను చెప్పలేక చెప్తే ఆ అమ్మాయి ఏమనుకుంటుందో వాళ్ళ తమ్ముడు ఏమైనా ఫీల్ అయిపోతాడనే ఉద్దేశంతో చక్రి సాయి చూసేసి చూస్తానమ్మా నేను అని చెప్పేసి అని అంటాడనమాట. నిజం చెప్పలేక అబద్ధం చెప్పలేక చూస్తాను అని చెప్పంటాడు. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరు ఉండరు ఇంట్లో, మహాలక్ష్మి ఒక్కటే ఉంటుంది. వాళ్ళ నాన్న వస్తాడు. వచ్చేసి ఎవరి నాన్న చక్రి వాళ్ళ నాన్న వచ్చి కూర్చుంటాడు. వచ్చి కూర్చొని ఏమ్మా భయంగా ఉందని నన్ను చూస్తే అంటే లేదు అంటుంది. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాటర్ ముంచుకుంటాడు. అబ్బా ఈయనకి నీట్నెస్సే లేదే, మడ్డి చేతులతో వాటర్ పుచ్చుకున్నాడే అని చెప్పేసి అని అనుకుంటుంది. తీసుకొచ్చేసి వాటర్ నట్టింట్లో కూర్చొని వాటర్ పట్టుకొని మందు కలుపుకుంటా ఉంటాడు. ఏమ్మా భయపడుతున్నావా అంటే నాకేం భయం లేదు అన్నట్టు అడ్డంగా తలుపుతుంది. సరే నువ్వు అక్కడ కూర్చో అంటాడు. కూర్చుంటుంది. సరే మళ్ళీ నువ్వు స్టూల్ తీసుకో అంటాడు, చైర్ తీసుకో అంటాడు. వద్దంటుంది. కూర్చుంటే హ్యాపీగా మందు కలుపుతూ ఉంటాడు. మందు కలిపేసి తాగుతుంటాడు. ఇది పాతిల్లే కానీ దెయ్యం ఇల్లు అయితే కాదు అని చెప్పని అంటాడు. నేను డ్రైవర్ని నేను అని చెప్పని అంటాడు. పాటలు పాడుతూ ఉంటాడు. ఆ పాడిన పాటకు వచ్చేసి కరెంటు కూడా పోతుంది. అయ్యో కరెంటు పోయిందని చెప్పేసి లైటర్ ఉందా అని అడుగుతుంది. అది అగ్గిపెట్టి ఉందా అంటే అగ్గిపెట్టలేదు నా దగ్గర, లైటర్ ఉంది అని అంటాడు. లైటర్ వద్దులే అని చెప్పేసి లైటర్ అంటే మళ్ళీ గుర్తొచ్చి గ్యాస్ వెలిగించుకొని అగ్గిపెట్టితో లైటర్తో గ్యాస్ వెలిగించుకొని ఆ తర్వాత దేవుడి దీపారాధన చేస్తుంది. ఏది ఆయన లైటర్తో కాదు, గ్యాస్ లైటర్తో గ్యాస్ వెలిగించుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ లేచి డ్యాన్స్ చేస్తాడు. ఆరణి కుమామ దీపం అని చెప్పి ఆ డ్యాన్స్ కూడా చేస్తాడు. డ్యాన్స్ చేసేసరికి ఈ అమ్మాయి కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడు అడుగుతాడు, నువ్వు ఈ ఇల్లు నీకు ఎలా నచ్చిందమ్మా? నాకైతే అసలు ఇల్లు నచ్చదు. నేను ఇది 3 తరాలు చూసిన ఇల్లు, మా నాన్న నేను నా బిడ్డలు 3 తరాలు చూసిన ఇల్లు ఇది. ఇదిగో ఆమె చచ్చిపోయింది కదా, ఆమెతో చాలా ప్రేమగా ఉండేది. నేను బాగా తాగుతాను, నేను అలాగే బాగా వంట కూడా చేస్తాను, బాగా తింటాను అని చెప్పి అన్ని చెప్తా ఉంటాడు అనమాట. దాంట్లో మనకి ఏం తెలుసుకున్నది ఏంటి అంటే ఆయన ఒకప్పుడు డ్రైవర్ అనేసి, కానీ వ్యక్తిగతంగా మనిషి చాలా మంచివాడు అనేసి, కాకపోతే ఈ బాధల వల్ల దాని వల్ల తాగుతూ ఉన్నాడు అనేసి మనకైతే తెలుస్తుంది అనమాట. ఆ అమ్మాయి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయి రోడ్లో నిల్చో ఉంటుంది. ఇంతలోపల చక్రి వాళ్ళైతే వస్తూ ఉంటారు. చక్రి కన్నా అయితే వచ్చేస్తుండేసరికి కన్నా ఉండి వదిలేంటి అక్కడ ఉంది అంటే ఎక్కడరా అంటే రోడ్లో ఉంది అనేసరికి ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అంటే నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి మహా అయితే చెప్తుంది. సరే రండి వెళ్దాము నా బండెక్కండి అంటే లేదులే అని చెప్పి కన్నా ఉండి నేను వదిలే నడుచుకొని వస్తాము, నువ్వు వెళ్ళన్నాయా అని చెప్పేసి అంటాడు. ఇంకా వాళ్ళిద్దరు నడుచుకొని వస్తూ ఉంటే ఆయన తాగున్నాడు కదా. అంతలో అప్పుడు చక్రి వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నీకు బుద్ధి జ్ఞానం 2 ఉందా, ఆడపిల్ల ఉన్న చోట ఎలా ఉండాలో నీకైతే తెలియదా, నీకు భయపడే అమ్మాయి రోడ్లో అయితే నిల్చుంది అనేసరికి నారాయణ అంటే వాళ్ళ నాన్న ఉండేసి లేదా ఇంట్లోనే ఉండాలి కదంటే ఏంటది ఒక మనిషి ఇంట్లో ఉందా లేదా అన్న విషయం కూడా నీకు తెలియదా, ఇంకొకసారి లేడీస్ ముందు తాగేవంటుంది నేను ఊరుకో అంటే నా కళ్ళు నా ఇంట్లో నేనే తాగద్దంటావో రౌడీ ఫెలోస్, ఇక్కడ నుంచి పోరా రౌడీ ఫెలోస్ అని చెప్పి అనేసరికి కన్నా కూడా ఉండేసి తిట్టడానికి ట్రై చేశాడు కానీ ఏమి తిట్టడు, కాముకుంటాడు. అంతలోపల మహా వచ్చి ఆపండి ఎందుకు ఇలా అంటున్నారు, ఏం ప్రాబ్లం లేదని చెప్పాను కదా అని చెప్పేసి చక్రిని లోపలికి తీసుకెళ్తుంది. కన్నాను కూడా తీసుకెళ్తుంది అనమాట. వద్దు మీరేం అనద్దు తిట్టుకోవద్దు అనే ఉద్దేశంతో లోపలికి తీసుకెళ్తుంది. ఆ అమ్మాయి అయితే ఏం అనలేదు కదా, కాకపోతే అమ్మాయి ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు కదా వాళ్ళ నాన్నతో, అందుకని అమ్మాయి కొంచెం ఇలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అనమాట. అంతే. ఇంకా చక్రి అంటున్నా ఇంకా మహాలక్ష్మి వచ్చి వాళ్ళ వదినకి అయితే కాల్ చేస్తుంది. వదినకి కాల్ చేసి నిజం చెప్పేస్తుంది. ఏమని అంటే నేను ఈ ఇష్ట ప్రకారం నా ఇష్టమైన నేను పెళ్లి చేసుకోలేదు వదిన, నాకు సర్టిఫికేట్లు కావాలా, నేను ఆ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి నేను జాబ్ ఎత్తుక్కోవాలా అనేసరికి వాళ్ళ వదిన ఉండేసి అదేంటిది నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావు కదా, హాస్టల్లో ఉండడం ఏంది, నువ్వు ఒకరి వైఫ్ కదా, నువ్వు అట్లా హాస్టల్లో ఉండకూడదు కదా అని చెప్పేసరికి వివరాలు నేను తర్వాత చెప్తాను, నేను నాకైతే ముందు ఆ సర్టిఫికేట్లు కావాలా అని అదైతే చెప్తుంది. ఆమెకి మొత్తం చెప్పేసి ఉంటే పోయిండేది, సగం చెప్పేసరికి వాళ్ళు ఫీల్ అవుతారు కదా, బాధపడతారు కదా. అంటే ఏమి ఆ ఇంట్లో వాళ్ళ పెద్ద ఆయన ఏమన్నా వాళ్ళ నాన్న తాగుబోతని విన్నాను, ఆయన వల్ల నీకు ఏమైనా ప్రాబ్లంగా ఉందా, అందరూ
అందరూ ఆ మగవాళ్ళే కదా, వాళ్ళ వల్ల నీకు ఏమైనా ప్రాబ్లంగా ఉందా అనేసరికి అదేమీ లేదు, నాకు మాత్రం నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను, నాకు సర్టిఫికేట్లు మాత్రం కావాలా, నువ్వు ఆ సర్టిఫికేట్లు తీసుకున్నప్పుడు నాకు కాల్ చేయి వదిన అనేసి వాళ్ళ వదినకైతే చెప్తుంది అనమాట. సరే అనేసి వాళ్ళ వదిన అయితే ఓకే అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇకపోతే మాధవ్ దగ్గరికి చక్రి వస్తాడనమాట. చక్రి మాధవ్ ఇద్దరు వచ్చి మాధవ్ లాక్కొచ్చి చక్రి, అరే నేను ఆర్కిటెక్ట్ నువ్వు అయితే అమ్మాయికి చెప్పావు కదరా, అందు అబద్ధం ఎందుకు చెప్పావు, ఇప్పుడు నన్ను అమ్మాయి జాబ్ చూడమంటుంది, నేనైతే జాబ్ ఎలా చూడాలి, నేను చేసి తాపి వేస్తున్నాను చేస్తే అమ్మ ఏం బాధపడిపోతుందో అనేసరికి ఏడుపు నటిస్తాడనమాట. అన్న నిజం చెప్పేస్తే ఎలాగన్నా నేను ఏమైపోతానన్నా అనేసరికి అంతలోపల కన్నాగడు వచ్చేసి నువ్వు ఏడో అక్కడ మేము చూడలేకపోతున్నావు అని చెప్పేసి మాధవ్ కన్న అయితే అంటాడు. అక్కడికి కేశవ కూడా వస్తాడు. కేశవ వచ్చేసి ఏంటి ఏ విషయం ఏం జరుగుతున్నది అంటే నీకెందుకు పోరా అనేసి చక్రి అయితే అంటాడు కేశవాని. ఇది నేను కూడా ఇంట్లో మనిషిని, నేను కూడా ఒక మనిషి నెంబర్ని, నాకు అన్ని విషయాలు తెలియాలా అనేసి కేశవ కూడా అంటాడు. అంతలోపల మాధవ్ వచ్చి చెప్తాడనమాట, తను ఇలా చెప్పాడు, నేను వచ్చేసి మంచి ఆర్కిటెక్ట్ అని చెప్పాను, అమ్మాయి ఏమో జాబ్ చూడమంటుంది అంటే ఏంట్రా అవునా ఏం చెప్పావు, నా గురించి ఏం చెప్పావురా నువ్వు అని చెప్పేసి కేశవ అడుగుతాడు. తన గురించి ఏమి ఆటోమొబైల్ ఇంజనీర్ అని చెప్పుంటాడు కదా, అంటే నా గురించి కూడా అబద్ధాలు చెప్పేసావా అని చెప్పేసి అనేసరికి దానికి తను ఊహించుకుంటాడు అనమాట, దానికి చెప్పిన అబద్ధం ఊహించుకుంటాడనమాట. అలా చెప్పడం ఎందుకు, ఇలా బాధపెట్టడం ఎందుకు, నిజం చెప్తే పోలా అనేసి కేశవ కూడా అడిగేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. కేశవ కూడా ఇంకా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయిన తర్వాత వచ్చేసి రాత్రి ఫోన్ చేసింది కదా వాళ్ళ వదిన వచ్చి అత్తగారికి చెప్తుంది అనమాట, ఇటు నాకు రాత్రి మహా అయితే కాల్ చేసింది అనేసరికి ఆమె తల్లి ప్రాణం కదా, ఆమె ఉండేసి అవునా ఏం చేసింది, అవునా ఏమంట ప్రాబ్లంలో ఉందంట, ఏమైంది ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అయితే అడుగుతారనమాట. లేదు మీరంతా కంగారు పడకండి అత్తయ్య, తను ఫోన్ చేసి తను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని అక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పిందంటే చూసావా పట్టుమని 10 రోజులు కూడా ఆ అమ్మాయి అయితే అక్కడ ఉండలేకపోతా ఉందా, అంటే అంత బాధపడతా ఉందా, వాళ్ళు అంత బాధ పెడుతున్నారా అనేసి వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతుంది. అమ్మాయి అంత బాధపడుతున్నట్టు అనిపించట్లేదు, కాకపోతే సర్టిఫికెట్లు కావాలని చెప్పి అడుగుతా ఉంది అత్తయ్య అనేసరికి ఏదేమైనా సరే ఈ కొడుకు నాన్న కలిసి నా కూతుర్ని దూరం చేస్తున్నారు, నేను వీళ్ళ గురించి అడిగేయాలని చెప్పేసి ఆమెను తీసుకొని వాళ్ళ హస్బెండ్ దగ్గరకు వచ్చి ఏమండి మన అమ్మాయిని మనం పిలిపించుకుందామండి, అక్కడ తను చాలా కష్టాల్లో ఉన్నట్టుంది, రాత్రి ఫోన్ చేసింది అనేసరికి వాళ్ళ వదిన వాళ్ళ హస్బెండ్ ఉండి ఫోన్ లిఫ్ట్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు లిఫ్ట్ చేసావు అనేసరికి వాళ్ళ అమ్మ ఉండేసి లిఫ్ట్ చేస్తేనే కదా తను అక్కడ ఎంత బాధపడుతున్నాదో అని తెలిసింది, తను చాలా బాధపడుతుంది, అలా బాధపడి తను ఏమైనా అగత్యం చేసుకునేసరికి మనమే కదా బాధపడేది అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారనమాట. అనేసరికి అంతలోపల వచ్చేసి అదే మనం నీళ్ళు వదిలేస్తాము, మనం కాశీకి వెళ్ళి ఏదైనా ఇష్టమైంది వదిలేయాలి కదా, అలా వదిలేసి మహాలక్ష్మి చనిపోయింది అని చెప్పేసి మనమైతే నీళ్ళు వదిలేస్తామా, అలా అయితే మనం వదిలేయలేము కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అనేసి ఎలా అయినా సరే పిలిపించుకోవాలి, నేను మీకు ఒకటి చెప్తున్నాను, నా కూతురు నా దగ్గరికి రావాలా, ఏమైనా సరే నేను ఇప్పటిదాకా ఏమీ అడగలేదు, నాకు ఇలా కావాలని చెప్పేసి ఆమె అయితే చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మహాలక్ష్మి వీళ్ళు చూపిస్తారు, కట్ చేస్తే మహాలక్ష్మి హారతి ఇస్తూ ఉంటుంది అనమాట. హారతి ఇస్తున్నసరికి అందరూ మాధవ్ అండ్ చక్రి వచ్చేసి ఏంటి సర్ప్రైజు ఇలా చేస్తున్నారు అంటే ఏమీ లేదు, ఈరోజు శుక్రవారం కదా, నేనైతే మా ఇంట్లో ప్రతి శుక్రవారం ఇలాగా పూజ చేసుకోవడం నాకు అలవాటు అని చెప్పేసరికి ఓహో అదా స్పెషల్ ఏమీ లేదా అనేసి అనుకుంటారు. ఈ లోపల వాళ్ళ మరదలు కూడా వస్తుంది, ఎవరు చక్రి వచ్చేసరికి ఈ అమ్మ కూడా హారతిని తీసుకునేసరికి ఈ అమ్మ ఎవరా అని షాక్ అవుతుంది. ఏంటి మీకు నేను గుర్తులేనా అని చెప్పి అడుగుతుంది గాయత్రి. మీకు ఆ రోజు బ్లౌజ్ కుట్టించాను నేనే, మీకు నేను గుర్తులేదా అనేసరికి మాధవ్ ఉండేసి ఆ రోజు వాళ్ళ నాన్నగారికి బాగలేని టెన్షన్లో ఉంది, ఏమనుకోవద్దు అని చెప్పేసరికి నేను ఎందుకు అనుకుంటాను బావా, ఏమనుకోనులే అంటే ఏంటి ఇక్కడికి రావడమే మానేసావు అంటే ఏమీ లేదు, మెమ్మేమని అనిందా అంటే ఏమీ లేదు, కొత్త జంట ఉంది కదా వాళ్ళ ప్రైవసీ ఉండాలి కదా అనేసి నేనైతే ఇక్కడికి రావడం మానేసానని చెప్పేసి గాయత్రి చెప్తుంది. అంతలోపల చక్రితో అడుగుతుంది అనమాట, ఎవరు మర్చిపోయా మహాలక్ష్మి ఎవరు అమ్మాయి అయినసరికి మా మరదలు మా అత్త కూతురు అంటే అదేంటి దొడ్డిదారి నుంచి వచ్చిందంటే ఆ అమ్మాయికి అలవాటే అలాగే వస్తానే ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట. చెప్తాను దొడ్డిదారి నుంచి వచ్చింది ఏంటి అంటే ఆ అమ్మాయికి అలవాటే, అది అలాగే వస్తూనే ఉంటుందిలే అని చెప్పేసి చక్ర అయితే చెప్తాడనమాట మహాలక్ష్మితోటి. ఓ అవునా సరే మనం అటు పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామండి, వాళ్ళిద్దరు లవర్స్ కదా అనేసరికి లవర్స్ అదేమీ లేదంటే ఆ అమ్మాయికి మా అన్నయ్య అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టము అంటే అవునా ఆ అమ్మాయి కానీ మా అత్తకి ఇష్టం లేదు అంటే మీ మేనత్తకి ఎందుకు ఇష్టం లేదు, మా మేలో పుట్టిన అత్తకైతే ఇష్టం లేదు, ఎందుకంటే ఆస్తి ఉన్నది వాళ్ళ ఆస్తి వాళ్ళు వాడుకున్నదే కాక ఇప్పుడు మా ఆస్తి కూడా వాళ్ళు
అడుగుతున్నారు, అందుకే ఇప్పుడు మానానికి వాళ్ళకి పడ్డం లేదు అనేసి చక్రి అయితే మహాతో అయితే చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అవునా సరే చెప్పి ఒక సైడ్కి వెళ్ళి మాట్లాడుకుందాము, వాళ్ళకి ప్రైవసీ కావాలా అని చెప్పేసి. ప్రైవసీ పర్లేదు, వాళ్ళని ఒకే రూమ్లో పెట్టి ఉంచినా కూడా వంటల గురించి దాని గురించే మాట్లాడుకుంటారు, అది పెంటేజ్ లవ్ అంటాడు. పెంటేజ్ కాదండి, అది వింటేజ్ లవ్ అనాలి అనేసరికి అని చెప్తుంది మహా చక్రితోటి. అదే వింటేజ్ లవ్ వాళ్ళది, వాళ్ళు అంతగా ప్రైవసీ అయితే వాళ్ళకేమీ అక్కర్లేదు అనేసి అయితే అంటాడనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్లో మనం చూడొచ్చు, మహాకి కాల్ చేస్తుంది వాళ్ళ వదిన, నువ్వు సర్టిఫికేట్లు అడిగావు కదా ఇక్కడికి రా నువ్వు అని చెప్పేసి కాల్ చేస్తుంది. రేపటి ఎపిసోడ్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. బై బాయ్.